అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి గాన్లపల్లి దగ్గర జరుగు సమావేశంను కొన్ని వివరాలను పత్రికాముఖంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పూర్వకంగా మొదట తెలియజేయదలుచుకున్నాను. ఈ యొక్క గుడి పూర్వాపరాలి సందర్భంలో చెప్పుకోవడం అనేది మొదట్లో బాగుంటుందనేసి మేము ఈ గాన్లపల్లిలో పుట్టి పెరిగినాం. నేను వేలూరు గిరినాథ్ ప్రదేశ్ గాన్లపల్లిలో పుట్టి పెరిగినాను. ఎప్పుడైనా సరే మేము స్కూల్కి పోయి వచ్చినా లేదా ఇంకెక్కడికన్నా పోయి వచ్చినా కూడా ఇదే దారిలో వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇలా వెళ్ళి వస్తున్నప్పుడు ఎన్నోసార్లు దేవునికి మొక్కుకొని మనసులో అక్కడ చాలా చిన్న గుడి ఉంది, 5కి 5, 5కి 4 ఆ మాదిరిగా పైన బండలు ఎత్తి ఒక విగ్రహాన్ని, అంటే శిలాపలకం మాదిరిగా ఒక విగ్రహాన్ని ఉన్నింది. దాన్ని చూస్తూ మనసులో అప్పుడప్పుడు అనిపించేది. వేరే ఊర్లో ఎక్కడన్నా పోయినప్పుడు గుళ్ళు చూసినప్పుడు మా ఊర్లో కూడా ఇంకొంచెం గుడి బాగుంటే బాగుంటుంది, ఇంకొంచెం బాగా పెద్దదిగా విశాలంగా కొంచెము చూడడానికి అలంకారప్రాయంగా ఉంటే బాగుంటుంది కదా మా దేవునికి మా ఊర్లో కూడా అనిపించేది. అయినా అప్పుడు మేము చిన్నపిల్లలు దాన్ని మేమేమి ఆలోచనలే కానీ అమలు చేసేంత శక్తి సామర్థ్యాలు ఇది ఉండేవి కాదు. ఆ తర్వాత మేము కొంచెం పెద్దోళ్ళు అయ్యి మేమేదో మా యొక్క వృత్తిలో స్థిరపడిన తర్వాత నేను పొంగనూరులో టీచర్గా ఉన్నప్పుడు మా నాన్నతో మాట్లాడి, నాన్న ఇక్కడ ఒక అంకణం కూడా ఇంకా చిన్నదిగా ఉంది, చాలా చిన్న అంకణం మాదిరిగా ఉంది, ఇంక మనం 2 అంకణాలు కన్నా ఎత్తిస్తే ఇంకొంచెం ముందర ఎప్పుడన్నా గాలి వాన ఎండ ఏదన్నా వచ్చినప్పుడు లేదా సాయంత్రం పూట గుడికి ఎవరైనా పూజకు వస్తే కూడా ఒక వర్షం వస్తే కూడా ముందర నిలబడేదని కొంచెం ఉంటుంది. అప్పుడు నా సౌకర్యాన్ని బట్టి నా యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఒక 2 అంకణాలు ఎత్తిస్తామనంటే మంచి పని అప్ప దేవాలయానికి చెయ్యి అనేసి మా నాన్న చెప్పడము, ఆ తర్వాత మా నాన్న చెప్పి ఎత్తించడము జరిగింది. ఆ తర్వాత నా వృత్తిలో నేను ఇంకొంచెం పైకి ఎదిగినప్పుడు వ్యాపార వృత్తిలోకి వెళ్ళాను. బెంగళూరుకు వెళ్ళి ఒక పరిశ్రమ స్థాపించాము. నేను, మా బ్రదరు, మళ్ళీ ఇంకా ఒక 2 పార్ట్నర్స్ కలిసి కొంచెం ఆర్థికంగా ఇంకొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ 2004 సంవత్సరం ఆ ప్రాంతంలో ఇక్కడ గుడి కొంచెం ఏదైతే నాకు ముందటి నుంచి ఆలోచనలు ఉండే దాని ప్రకారం ఇంకొంచెం పెద్దదిగా కొంచెం ఒక సుమారుగా గుడి కట్టిస్తామనేసే ఆలోచన వచ్చిన తర్వాత నాకు బావ కావాల్సి వస్తాడు, కంపల్లి రామస్వామి అనేసి కురుప్పల్లో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి, ఏమయ్య బావా ఈ గుడి కట్టించాలని ఉంది, దుడ్లు నేను ఇస్తాను, నేను ఊర్లో లేను, నువ్వు ఉండి అన్నీ ముందు నుండి కట్టించి చేస్తావా, బాధ్యత తీసుకుంటావు అంటే ఆయన సరేప్పా నువ్వు మంచి పని చేస్తామంటే నేను కాదంటాను అనేసి ఆయన అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత ఊర్లో వాళ్ళతో కూడా చర్చించి నువ్వు సమ్మతి తీసుకో, మొదట సమ్మతి తీసుకున్న తర్వాత మళ్ళీ పని మొదలు పెడదాం, ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అందరికీ సమ్మతేనా అని చెప్పానంటే ఆయన మళ్ళీ కొంతమందితో మాట్లాడి ఊర్లో వాళ్ళందరికీ కూడా సమ్మతి అయింది, మంచి పని చేస్తామంటా ఉన్నాడు గిరి చేయని అనేసి చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆయన కొద్దిగా డబ్బులు ఇస్తూ పని ప్రారంభించాను. ఈ పని ప్రారంభించిన తర్వాత 1-2 సార్లు వచ్చి చూసుకొని పోయాను. అలా వచ్చినప్పుడు అప్పుడే ఆ మధ్యలోనే పనులు ప్రారంభమైనాయి. ఇంకా పూర్తి గుణవర్తం కూడా ఫౌండేషన్ కూడా వేయలేదు. పనులు కొద్దిగా జరుగుతున్నాయి, తవ్వి కొద్దిగా వేయడము. ఆ సందర్భంలో నేను వచ్చినప్పుడు కంపల్లి రామస్వామి, బగ్గిడి గౌరమ్మ, జమ్మలమడుగు హరినాథ్, ఇంకా కొంచెం ఊర్లో వాళ్ళు కొంతమంది అందరూ ఉన్నారు. అప్పుడు దీని గురించి చర్చిస్తున్నప్పుడు మాటల మధ్యలో హరినాథ్ వండుకొని బామర్ది కావాల్సి వస్తాను నాకు. మమ్మ ఇది కొంచెం వెనక పక్క కొంచెం ఇట్లా కొంచెం విశాలంగా, ముందర పక్క కొంచెం విశాలంగా కనుక కడితే ఇంకా బాగుంటుంది, మేము ఎప్పుడన్నా మాల వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ రాత్రిపూట పండుకునేదానికి మాకు సౌకర్యంగా ఉంటుంది, కట్టించు మమ్మ అని అడిగినాడు. కట్టించునంటే నేను అనుకొని సరే దానికి అదనంగా ఖర్చు అవుతుంది కదా, అయినా కూడా ఇస్తాను కట్టించుని రామస్వామితో చెప్పడం జరిగింది. రామస్వామి నువ్వు చెప్తే దుడ్లు ఇస్తానంటే నేను కట్టిస్తానంటే ఆయన కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత పనులు అట్లాగే పొడిగించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక అర్ధం ముక్కాల వరకు పని చేసిన తర్వాత నాకు ఊర్లో వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి, నువ్వు గుడి కట్టిస్తానంటా ఉంటివి, గుడి కట్టిస్తూ ఉండవు, ఈ మధ్య ఏదో ఊర్లో ఇంకొక రకంగా చెప్పుకుంటూ ఉంటారు, ఏదో పుకార్లో గర్భగుడి హరి కట్టిస్తూ ఉన్నట్లు చెప్పుకుంటూ ఉంటారు, దీంట్లో ఏమి నిజమేనా అని అడిగినారు. నాకేం తెలియదు, ఇది నిజం కాదు, నాకైతే ఇంతవరకు తెలియదు, ఏ విషయం ఉందో ఒకసారి రామస్వామికి కదా మనం బాధ్యత అప్పగించింది, ఆయన అడగదాము అనేసి చెప్పినారు. ఆయన అడిగితే ఆయన కొంచెము నసగత కొంచెం అవునని కాదన్నట్లుగా ఊకొట్టినాడు. సరే ఏమైతేనేమి ఇది కరెక్ట్ కాదు, నేను గుడి మొత్తానికి నిర్మాణం నేను చేస్తానని చెప్పినా కదా, నువ్వు ఇప్పుడు
పలానా రోజుల గర్భగుడి విషయంలో ఖర్చు పెడతా ఉన్నారనేసి నాకు ఏదో అది కూడా ఊర్లో వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. అది కూడా నువ్వు చెప్పలేదు, నీకు నేను బాధ్యత అప్పగిస్తే నువ్వు చేసే పని అయితే కరెక్ట్ కాదనేసి నేను ఆయన్ని న్యాయనిష్ఠూరంగా మాట్లాడినప్పుడు ఆయన దానికి సమాధానం ఏం చెప్పలేకపోవడంతో నేనేం చేశానంటే, ఇప్పుడు గుడి పని మేము కట్టించి అర్ధం ముక్కాల పని జరిగినప్పుడే నాకు తెలియకన్నా ఇట్లేదో పుకార్లు వచ్చి ఆ తర్వాత నేను అడిగితే రామస్వామి చెప్తా ఉన్నాడని అంటే ఏదో కొంచెం తేడాగా ఉంది అని అనిపించి కొంచెం ఆలోచించి ఈ తేడా పనులు కొంచెం ఏదో రాద్ధాంతము పుకార్లు ఇది నాకు మనసుకు నచ్చల. ఎప్పుడైతే నాకు మనసుకు నచ్చలేదో బాబా ఇంకా నీ పని చేయొద్దు, పని నిలిపేయి, గుడి కట్టించడము ఈ విధంగా కట్టించడము ఎలా అయితే మేము కట్టిస్తూ ఉంటే మళ్ళీ ఇంగూరు మధ్యలో దూరి ఇది కడతా ఉన్నారు అని అనడము ఇది మాకు ఇష్టం లేదు. మాకు ఈ పంచాయతీ లెక్కలో ఇట్లాంటి తేడా విషయాలుగా ఇట్లా చేయడం మాకు ఇష్టం లేదు. మేము పని నిలిపేస్తూ ఉన్నాం, నేను డబ్బులు ఇవ్వను, ఇంకా నువ్వు పని నిలిపేయి అని చెప్పిన తర్వాత అట్లా పనుల మధ్యలో నిలిపేస్తే ఏం బాగుంటుంది అని అడిగాను. మరి నిలుపుకన్నా ఏం చేయమంటావు, ఇట్లా పలానా ఆయన అది కట్టిస్తూ ఉన్నాను ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్తే నాకు తెలిసింది కదా, నువ్వు చెప్పలేదు కదా, నువ్వు నన్ను అడగాలి మొదట. వాళ్ళు ఇట్లా కట్టిస్తామని అంటూ ఉండారు అని నన్ను అడిగితే నా సమ్మతి తీసుకొని చేయాలి, నేను ఒప్పుకుంటే చేయాలా లేకపోతే లేదు నా అభిప్రాయం ఏమీ అడగాల, నాకు చర్చించాలి, ఇది సముచితం కాదు అని చెప్పి. కాబట్టి ఈ విధంగా చేయడం నాకు ఇష్టం లేదప్ప, నేను దీని నుంచి దూరంగా ఉంటాను, మీకు ఎట్లా మనసుకు వస్తే అట్లా చేసుకోండి. అట్లా కాదు నువ్వే కట్టించాలంటే నేను ఒకటే మాట ఏం చెప్పినానంటే, హరినాథము గర్భగుడి కట్టిస్తూ ఉంటాను, పుకార్లు వచ్చినాయి, నిన్ను అడిగితే కూడా నువ్వు అవును కాదు అని ఇది కాకుండా మధ్య మార్గంగా ఊగిసలాట మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి నేను ఇంతవరకు కొంత డబ్బులు పెట్టినా, హరి కూడా కొంత డబ్బులు పెట్టినారు అని మీరు అంటూ ఉంటారు. హరి డబ్బులు హరికి ఇచ్చేస్తాను. నేను నా మనసుకు వచ్చినట్లు గుడి ఎట్లా కట్టించాలని అనుకుంటున్నాను. హరి కూడా అడిగినాడు ఇట్లా కట్టించు ఇట్లా పొడిగించు, అది కూడా నేను మనసులో పెట్టుకుని దాని ప్రకారం కూడా నేనే కట్టిస్తాను. అప్పుడు ఒకరు కట్టించినట్లుగా ఉంటుంది. అలా కాకపోతే రెండో విషయం, నేను పెట్టిండే డబ్బులు నాకు ఇచ్చేసి హరికి మనసుకు వచ్చినట్లు గర్భగుడే కాదు మొత్తం గుడి కూడా ఆయన కట్టించినాయి, ఏం కాదని అట్లా ఆయన మొత్తం గుడి కట్టిస్తే నేను డబ్బులు వెనక్కి తీసుకొని ఆ డబ్బులు ఇంకొంచెం డబ్బులు వేసి నా మనసుకు వచ్చింది ఏదో ఒకటి, ఒక సత్రం కట్టిస్తాను, ఇంకోటి కట్టిస్తాను, లేదా ఏదో ఒకటి గాండ్లపల్లి ఊరు ప్రజలకి సౌకర్యం అయ్యేటట్లుగానో లేదో వాళ్ళ కోరిక అనుకున్నాను ఏదన్నా ఒక మంచి పని నేను చేస్తాను. నువ్వన్నా చెయ్యి గుడి పని, నా డబ్బులు ఇచ్చేసి, లేదో నీ డబ్బులు ఇస్తా నేనన్నా చేస్తా, నీకు ఏది సమ్మతో చెప్పు అనేసి గౌరమ్మని రామస్వామిని మీరే నిర్ణయించండి హరితో మాట్లాడినేసి చెప్పి వాళ్ళు హరితో మాట్లాడితే హరి వండుకొని గిరిమామ పెట్టిండే డబ్బులు ఇచ్చే శక్తి నాకు లేదు కాబట్టి గిరిమామనే కట్టించమని చెప్పండి. పోనీ మేము గర్భుడికి పెట్టిండే డబ్బులు మళ్ళీ ఎరికి తీసుకుంటే మాకు కూడా దేవుని దగ్గర అంత బాగుండదు కదా, నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇదేంటే ఇది బాగా అయితే నేను దేవునికి ఖర్చు పెడతానని నేను మొక్కబడి మొక్కున్నాను అని చెప్పినాడంట. సరే నా డబ్బులు ఇచ్చే శక్తి లేకపోతే ఇంకొకటి మూడో అవకాశం ఇస్తా, ఏమి నేను పెట్టిండే డబ్బులు నాకు ఇవ్వద్దు, నువ్వు ఇప్పుడు ఏదో కొంచెం పెట్టినానని అంటూ ఉన్నాడు కదా హరి, ఆ డబ్బులు చేతికి మిగతా కొంచెం డబ్బులు పెట్టి ఆయనే కట్టించుకోమని, నా డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ఇంతకుముందు అయితే నేను నా డబ్బులు నాకు ఇవ్వండి లేదా నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పి, ఇప్పుడు నా డబ్బులు ఇచ్చేది వద్దు, ఇంకేమవుతుందో కనీసం ఆ పనికి ఏమవుతుందన్నా అది కట్టేసి మీరే ఆయన్నే పూర్తి చేసుకోవచ్చు, ఆయన మనసుకు వచ్చినట్లు చేసుకోవచ్చు, నేను జోక్యం కలగ చేసుకునే విషయం. ఎలాంటి ఊరి విషయము గుడి విషయము అని అంటే సాధ్యమైనంత వరకు మనం రంపులకి రాద్ధాంతాలకి భేదాభిప్రాయాలకి తేడాలకి తావు ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. చేస్తే మంచి చేయాలా, చేయకపోతే ఊరికే ఉండాలి, మనంతా మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకొని తప్పేం లేదు అనేసి చెప్తే దానికి సమాధానంగా గౌరమ్మ రామస్వామి ఆ తర్వాత ఇల్లు హరి వీళ్ళందరూ కలిసి దాముని సంప్రదించారు. దాముని సంప్రదిస్తే నువ్వన్నా చెప్పు గిరి ఒప్పుకోవడం లేదు గుడి కట్టేదానికి, 6 నెలలకు పైన అయిపోతుంది గుడి పని నిలిపేసి, ఏం బాగుంటుంది మన ఊరిలో గుడి పని మొదలుపెట్టి అర్ధం ముక్కాలు పని చేసి ఈ టైంలో నిలిపేస్తే ఏం బాగుంటుంది వాళ్ళు చర్చించినారు. మళ్ళీ ఆయన కూడా నాకు ఫోన్ చేశారు, గౌరమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసింది, రామస్వామి అప్పుడప్పుడు ఫోన్ చేశారు. వీళ్ళు ఇప్పుడే ఇట్లే ఫోన్ చేస్తూ ఉంటే లేదు నాకు ఇష్టం లేదు అని అంటే మళ్ళీ ఏమన్నారంటే నువ్వు ఒకసారి రా బెంగళూరు నుంచి కూర్చొని మాట్లాడదాము, హరి ఉంటాడు, నువ్వు ఉంటావు, నేను ఉంటాము, గౌరమ్మ ఉంటాము, అందరూ మాట్లాడదాము వీళ్ళందరూ చెప్పారు. ఆ తర్వాత నేను వచ్చిన బగ్గడి గోపాల ఇంట్లో కూర్చొని
ఇది మాట్లాడినాం ఏమేమి విషయాలు, ఈ గుడి విషయం ఎట్లా అనేసి. నేను ఆ రోజు హరి వస్తానన్నోడు రాలేదు. సరే మేమే మాట్లాడితే ఇప్పుడు హరి రాకన్నా ఏం మాట్లాడేదానికి అవుతుంది అని చెప్పారంటే, లేదులే మేమే మాట్లాడతామని చెప్పి. ఈ మధ్యలో బగ్గడి గోపాల్ కూడా వచ్చిందే, గిరి నువ్వు ఎట్లా ఒకట్లా కట్టించి గిరి గుడి పని నిలిపేస్తే ఏం బాగుంటుంది ఒక పెద్ద తరహాగా ఆయన చెప్పినాడు. అన్న అట్లా కాదన్నా ఇట్లా తేడా వచ్చింది, నాకు తెలియకన్నా ఇట్లా జరిగింది, ఇది ఏదో ఇప్పుడే ఇట్లా తేడాగా ఉంటే ఇంక మళ్ళీ ముందుకి ఎట్లుంటుందేమో నాకు ఎందుకో మనసుకి ఇది కావడం లేదు అని చెప్పిన తర్వాత ఆయన కూడా ఎట్లా ఒకట్లా కట్టించుకుని ఇంకా హరి వండుకొని నాకు శక్తి లేదు అంటూ ఉన్నాడు, నువ్వు నీ డబ్బులు ఇస్తా లేదా నా డబ్బులు అంటూ ఉండవు, దానికి ఒప్పుకోవడం లేదు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి హరి గిరిమామనే కట్టించి వాళ్ళ అమ్మా నాయన పేరే వేసుకొని శిలాపలకం మీద ఆయనకు మనసుకు వచ్చినట్లే ఆయన కట్టించుని, గర్భగుడికి మాత్రం నాకు మొక్కుబడి ఉంది కాబట్టి నేను ఏదో కొంచెం ఖర్చు పెట్టి గర్భగుడి వరకు కొంచెం ఖర్చు నేను పెడతాను అనేసి చెప్పినాను. ఇది ఎందుకు అది నాకు నచ్చలేదు, నేను సరే అన్న యోచన చేస్తాము అనేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేసేవాళ్ళు వీళ్ళు. చేస్తే కొన్నాళ్ళకి ఎప్పుడైతే ఆ రోజు హరి రాలేదో నేను చెప్పిన, ఇది హరి లేకన్నా మనం మాట్లాడి నిర్ణయం తీసుకునేదానికి కాదు అంటే, మళ్ళీ హరి వచ్చినాడంటే మీరే మాట్లాడని చెప్తే హరి వచ్చినాడు, రాము గౌరమ్మ రామస్వామి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి నాకు మళ్ళీ చెప్పినారు ఏమనేసి, హరి మళ్ళీ లాస్ట్కి గిరిమామే కట్టించుని గిరిమామ వాళ్ళ అమ్మ నాయన పేరే శిలాపలకం మీద కూడా వేసుకొని ఆయనకు మనసుకు వచ్చినట్లు చేయని, గుడి పని పూర్తి చేయని, గుడి పని నిలిపితే బాగుండదు అనేసి ఆయన చెప్పినట్టు అనేసి చెప్పి ఆయన రమ్మని కూర్చోమని చెప్పి మళ్ళీ చెప్పిన చెప్తే మళ్ళీ వీళ్ళు దాని మీద మళ్ళీ ఫోన్లు అప్పుడప్పుడు చేసేవాళ్ళు. ఎందుకో ఇది నాకు మనసుకు నచ్చలేదని నేను అప్పటికీ కొంచెం వెనుకంజ చేసిన. ఎందుకో ఏదన్నా చేస్తే మనం కరెక్ట్గా చేయాలా, చేయకపోతే కూడా ఉండాలి రంపులు దాంతో ఉండకూడదు. మళ్ళీ ఇట్లే ఒత్తిడి చేస్తూ ఉంటే మళ్ళీ చివరికి